నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. వ్యవసాయ పనులు ముమ్మరం. బిజీగా రైతులు, కూలీలు జోరుగా. ఖరీఫ్ పంటల కోతలు, రబీ పైర్లలో పురుగు నివారణ, కలుపు తీత పనులు విస్తారంగా. పొగాకు, శనగ, ఇతర పంటల సాగు. జిల్లాలో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులు, కూలీలు బిజీగా కనిపిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు తెరపి ఇవ్వడంతో పంటల్లో అంతరసేద్యం. కోతకు వచ్చిన పంట కోతలు, కలుపు తీత, తెగుళ్ల నివారణ, మందుల పిచికారీ, ఇంకా వేయాల్సిన పంటల సాగు తదితర పనులు జోరందుకున్నాయి. సాధారణంగా ఈ సమయానికి ఖరీఫ్ పంటల్లో మూడొంతులు కోత దశకు, రబీ పైర్లు విత్తడం పూర్తవుతుంది. ఈ ఏడాది 2 సీజన్లలోనూ ఒకంత జాప్యం జరిగింది. ఖరీఫ్ సీజన్లో సరైన వర్షాలు లేక పంటల సాగు ఆలస్యమైంది. నవంబరులో ఒకసారి, ఈ నెల తొలి వారంలో మరోసారి విస్తారంగా వర్షాలు కురిసి రబీ సాగు జాప్యమైంది. ప్రస్తుతం వర్షాలు తెరపి ఇవ్వడంతో ముమ్మరంగా పంటలు వేస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో సుమారు 1,62,000 హెక్టార్లలో పంటలు వేశారు. అత్యధికంగా 70,000 హెక్టార్లలో కంది సాగు చేశారు. 22,000 హెక్టార్లలో మిర్చి, 13,000 హెక్టార్లలో పత్తి, 10,000 హెక్టార్లలో వరి వేశారు. ఇతర పంటలు ఒక మోస్తరుగా సాగయ్యాయి. ప్రస్తుతం ముందుగా వేసిన వరి పంట కోతలు, నూర్పిళ్లు జరుగుతున్నాయి. త్రిపురాంతకం, దర్శి ప్రాంతంలో ఈ పరిస్థితి ఉంది. కంది కాయదశకు చేరుకోగా, పత్తి తీతలు, మిర్చి పచ్చికాయల కోతలు జరుగుతున్నాయి. ఇక రబీ సీజన్లో ఇప్పటివరకు సుమారు 65,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో పంటలు వేశారు. అందులో అత్యధికంగా పొగాకు, శనగ, మినుము ఉన్నాయి. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 20,000 హెక్టార్లలో పొగాకు, 15,000 హెక్టార్లలో శనగ, 10,000 హెక్టార్లలో వరి, 10,000 హెక్టార్లలో మినుము, 4,000 హెక్టార్లలో మిర్చి, 6,000 హెక్టార్లలో ఆలసన్న సాగు చేశారు. ఈ పొలాల్లో ఇటీవల వర్షాలకు కలుపు విపరీతంగా పెరిగింది. అన్ని స్థాయిల్లోని ఇంచుమించు అన్ని పంటల్లో తెగుళ్లు, పురుగుల దాడి పెరిగింది. దీంతో రైతులు కలుపు తీతలు, తెగుళ్ల నివారణకు మందులు పిచికారీ చేస్తున్నారు. మరోవైపు ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పొగాకు, శనగ పంటలలో ఇడుపులు, లేతపైరు దెబ్బతింటే తిరిగి వేయడం చేస్తున్నారు. తాజాగా పొగాకు, మిర్చి నాట్లు వేస్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం పల్లెల్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.